ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా చలి పంజా విసురుతోంది. రోజు రోజుకు పడిపోతున్న ఉష్ణోగ్రతలతో ప్రజలు గజగజ వణికిపోతున్నారు. సాధారణం కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవడంతో చలి తీవ్రత తగ్గడం లేదు. చలిగాలుల ఉధృతి పెరగడంతో అనేక ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. ఉదయాన్నే రహదారులని పొగమంచును సంతరించుకున్నాయి. దీంతో రోడ్లపై రాకపోకలు సాగించేవారు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరోవైపు పట్టణ ప్రాంతాల్లో కంటే గ్రామీణ ప్రాంతాల్లో ఈ పరిస్థితి చాలా తీవ్రంగా ఉంది. ఉదయం 10 గంటలు అవుతున్నా చలి తీవ్రత తగ్గడం లేదు. నిన్నటి నుంచి పగటి ఉష్ణోగ్రతలు పడిపోతుండటంతో చలి తీవ్రత పెరుగుతోంది. నిన్నటితో పోలిస్తే చలి ఇవాళ ఎక్కువైంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కనిష్ట ఉష్ణోగ్రతలు మళ్లీ సింగిల్ డిజిట్కు రావడంతో కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో అత్యల్ప కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దీంతో ఉమ్మడి జిల్లాల ప్రజలు చలితో వణికిపోతున్నారు. ఏజెన్సీ గ్రామాల్లో మరింత చలి తీవ్రత కనిపిస్తోంది. 2 రోజులుగా చలి తీవ్రత విపరీతంగా పెరిగిపోవడంతో వ్యవసాయ పనులకు ఆటంకాలు ఎదురవుతున్నాయి. ఉదయాన్నే లేచి పంట చేలల్లోకి వెళ్లే రైతులు 11 గంటల వరకు వెళ్లే పరిస్థితి కనిపించడం లేదు. దీంతో వ్యవసాయ పనులు ఆశించిన స్థాయిలో ముందుకు సాగడం లేదని రైతులు చెబుతున్నారు. ఉదయం పూట నుంచి చల్లని ఈదురుగాలులు వీస్తుండటంతో సాయంత్రం 5 గంటలకే పనులను ముగించుకుని ఇంటికి వెళ్లిపోతున్నారు. ప్రధానంగా మున్సిపల్ పారిశుద్ధ కార్మికులు, పాల వ్యాపారులు, మార్నింగ్ వాక్ చేస్తున్న వారంతా చలి తీవ్రతతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. చలి కారణంగా వృద్ధులు, పిల్లలు, ఆస్తమా పేషెంట్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మొత్తానికి 2 రోజులుగా జిల్లాలో చలి తీవ్రత పెరగడంతో జనం బెంబేలెత్తిపోతున్నారు. రానున్న రోజుల్లో చలి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు అంటున్నారు. రైట్, మొత్తంగా చలి పంజా విసురుతోంది. ప్రస్తుతం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో దట్టమైన పొగ మంచు తీవ్రంగా వేధిస్తూ ఉంది. రైతులు వ్యవసాయ పనులు చేసుకోలేకపోతున్నారు. వృద్ధులు, చంటి పిల్లలు ఈ చలికి అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఇక ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి శ్రీనివాస్ సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్. బలరాం, ఏదైతే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లానే మంచి దుప్పటి కమ్మేసింది. ఏదైతే గత 3 రోజుల నుంచి రోజు రోజుకు పడిపోతున్న కనిష్ట ఉష్ణోగ్రతలతో ప్రజలు గజగజ వణుకుతున్నారు. ఏదైతే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మళ్ళీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా సింగిల్ డిజిట్ కు రావడంతో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఏదైతే కొమరంభీం జిల్లాలో 6.5 నమోదు కాగా ఆదిలాబాద్ జిల్లాలో 6.5, నిర్మల్ జిల్లాలో 7.9, మంచిర్యాల జిల్లాలో 9.4 గా కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఏదైతే సాధారణం కంటే ఉష్ణోగ్రతలు తక్కువగా నమోదు కావడంతో చలి తీవ్రత తగ్గడం లేదు. ఏదైతే ఈ చలిగాలుల ఉధృతి పెరగడంతో అనేక ప్రాంతాల్లో కూడా ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. ఉదయాన్నే రహదారులని పొగమంచు సంతరించుకోవడంతో దీంతో రోడ్లపైన రాకపోకలు సాగించేవారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇటు పట్టణ ప్రాంతాల్లో కంటే గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఈ పరిస్థితి చాలా తీవ్రంగా ఉంది. గత 2 రోజుల నుంచి పోల్చుకుంటే ఈ రోజు కూడా చలి తీవ్రత ఎక్కువ ఉండడంతో బయటికి రావాలంటే ప్రజలు చెందుతున్నారు. ఏదైతే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కనిష్ట ఉష్ణోగ్రతలు ఇటు తగ్గిపోతూ ఉండడం, ఇటు గ్రామాలతో పాటు ప్రధానంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఏజెన్సీ గ్రామాలు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. అయితే ఈ ఏజెన్సీ గ్రామాల్లో కూడా చలి తీవ్రత ఎక్కువగా ఉండడంతో గత 3 రోజులుగా బయటికి రావాలంటే ఆదివాసీ గిరిజనులు జంకుతున్నారు. ఇలాగే మామూలుగా ప్రధానంగా ఇటు రైతులైతే ఉదయం ఉండే పంట చేల్లోకి వెళ్లే పరిస్థితులు ఉండేవి. కాకపోతే ఈ చలి తీవ్రత పెరగడంతో ఉదయం 11 గంటల వరకు వెళ్ళలేని పరిస్థితి కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.